హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కొచ్చి నుంచి అల్పి వరకు బైక్లో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో ఫర్ ద వీడియో. యాక్చువల్లీ మేము కొచ్చి నుంచి అల్పి వరకు R15 బైక్లో ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అండ్ మేమైతే స్టార్ట్ అయింది డిసెంబర్లో యాక్చువల్గా ఇక్కడ రైనీ సీజన్ కాదు, బట్ సమ్ కండిషన్స్ వల్ల ఇక్కడ రెయిన్ అయితే ఉంది, కానీ ఎక్కువ దూరం అనేది లేదు. కొచ్చిలో అయితే బాగా వర్షం అనేది పడుతూ ఉంది, కానీ వర్షంలో కేరళలో రోడ్స్ మీద బైక్ మీద అలా వెళ్తుంటే ఆ వచ్చే ఫీలే వేరుగా ఉంటుంది. ఎందుకంటే టోటల్ అంతా కూడా మీకు తెలుసు కదా, కేరళలో ఎంత మంచి గ్రీనరీ ఉంటుందో, దానికి తోడు రెయిన్, అదేవిధంగా మనకి ఇష్టమైన బైక్ వెళ్తూ ఉంటే చాలా సరదాగా అయితే ఉంటుంది. నేనైతే నా కలీగ్తో నేనైతే స్టార్ట్ అయ్యాను. సో దారంతా కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇది ఒక సెకండ్ అయితే నేను చూసి తాజ్మహల్ లాగా ఉంది అని చెప్పి అనుకున్నాను. అది యాక్చువల్గా మసీద్ అనమాట. అండ్ ఈ రివర్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా ఈ రివర్ ద్వారా మనం ట్రావెల్ చేసి కూడా అలిపికి వెళ్ళొచ్చు. సో ఈ విషయం అయితే నాకు అలిపికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అండ్ కేరళలో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ టోల్ గేట్స్ చూసారా ఎంత ట్రెడిషనల్గా ఉందో. యాక్చువల్గా మనం టోల్ గేట్స్ ఇప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం కదా, ఎప్పుడు కూడా లైక్ ఒక బూత్ పెట్టేసి అక్కడైతే టోల్ కలెక్ట్ అయితే చేస్తుంటాను. కానీ ఇక్కడ కేరళలో ఉన్న ఈ టోల్ గేట్స్ అనేవి కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళకి ఆ ట్రెడిషన్ చూసారా, పైన వి షేప్ అనేది మ్యాండేటరీ అనమాట. హౌసెస్కి కానివ్వండి, అదేవిధంగా ఏ కమర్షియల్ బిల్డింగ్స్ మీద చూసినా కానీ ఆ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కేరళ ట్రెడిషన్ అని చెప్పి లోకల్స్ అయితే చెప్పారు నాకు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ, కేరళ 2 years నుంచి ఉన్నాను. సో వాళ్ళైతే చెప్పారు. సో బైక్కి పెట్రోల్ అయితే కొట్టించేసాము. అండ్ ఇదే మేము ట్రావెల్ చేయబోతున్న బైక్ R15 V4 వర్షన్. ఇది మా కలీగ్ది. సో తను వచ్చేసి హైదరాబాద్ నుంచి, తను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. సో ఇద్దరం కలిసి అయితే అలిపికి స్టార్ట్ అయ్యాము. సో ఇదైతే మనం ఇప్పుడు అలిపి టౌన్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి అలిపి టౌన్ మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ రోడ్స్ అనేవి కొంచెం నారోగానే ఉంటాయి, ఎక్కువ పెద్దగా ఉండవు. సో అలిపి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. సో అలిపి ఎందుకు ఫేమస్ తెలుసు కదా, బోట్ హౌసింగ్ అయితే కూడా వెళ్ళాలి, కానీ మేమైతే చేయట్లేదు బోట్ హౌసింగ్. జస్ట్ వ్యూ చేసి అక్కడ ప్రైస్ అంతా తెలుసుకుంటాం. ఎందుకంటే బోట్ హౌసింగ్ చేయాలంటే ఫ్యామిలీ అనేది మ్యాండేటరీగా తీసుకువెళ్తేనే మనం ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఈ లేక్, మనం ఇందాక కొచ్చిలో ఏదైతే లేక్ చూసామో అది ఇక్కడ దాకా ఉందన్నమాట. ఈ లేక్ ద్వారానే మనము కొచ్చి నుంచి అలిపికి కూడా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా షికార్ బోట్స్ అండి, చాలా బాగున్నాయి షికార్ బోట్స్. అండ్ రెగ్యులర్గా ఇక్కడికి విజిటర్స్ అనేవి వాళ్ళు వస్తూనే ఉంటారు, కంటిన్యూగా వస్తూనే ఉంటారు. అండ్ దట్టు మేమైతే వచ్చింది వచ్చేసి వీకెండ్ వచ్చాము, ఇంకా బాగా క్రౌడ్ అనేది ఉంది. సో మెనీ ఫారినర్స్ని చూసాము, అదేవిధంగా సో మెనీ నార్త్ ఇండియన్స్ని చూసాము. అండ్ కేరళలో ఉండే లోకల్స్ కూడా వీక్ డేస్లో ఖచ్చితంగా ఏదో ట్రిప్కి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా ఎంజాయ్ అయితే చేస్తుంటారు మంచిగా కేరళలో. చూస్తున్నారు కదా ఎంత మంచి వైబ్ ఉందో ఇక్కడ. అసలు వీడియోలో చూసడం కంటే కూడా మీరు డైరెక్ట్గా చూసారంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ పక్కన హౌసెస్, ఆ రోడ్డు వెళ్తుంటే అసలు మంచి ఫీల్ ఉంది అనుకోండి. ఇది చూసారా మధ్యలో ఇలాంటి వంతెనలు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి క్రాస్ చేయడానికి వంతెనలు మధ్యలో. అండ్ ఇక్కడ ఈ ఆటో వాళ్ళతో అండ్ ఈ బస్సెస్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేస్తుంటారు వీళ్ళు, ఎలా పడితే అలా తోలుతుంటారు. మనమే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వాడు వచ్చి మనల్ని గుద్దినా, మనం వెళ్ళి వాళ్ళకి గుద్దినా మన బైకే ప్రాబ్లం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తే బెటర్. లెట్స్ గో. బాగుంది కదా వ్యూ. అసలు మధ్యలో అలా రోడ్లో వెళ్తుంటే ఆ వీడియో తీస్తున్నప్పుడు ఏమో కానీ నేనైతే అంతా గమనించలేదు వీడియోలో. నేను నార్మల్గా వీడియో కెమెరా పైన పెట్టేసి నేనైతే చూసుకుంటూ అయితే వచ్చాను. అసలు సూపర్ అని చెప్పాలి. హియర్ ఇట్స్ గో ఫర్ బోట్ హౌసింగ్. ఇది బోట్ హౌసింగ్. యాక్చువల్గా మనం బైక్ అయితే అక్కడ పార్క్ చేసుకోవాలి, కాకపోతే అక్కడ మనము లోకల్స్ని కొంచెం అడిగి మీలాగా వీడియో తీసుకోవాలని చెప్పేసి బైక్తో అయితే లోపల రోడ్లో ట్రావెల్ అయితే చేస్తున్నాము. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం ప్రజెంట్. ఇవన్నీ కూడా బోట్ హౌసింగ్స్. బాగుంది కదా, ప్రతి ఒక్క చోట ఉన్నాయండి ఈ హౌస్ బోట్స్. సూపర్. అసలు వ్యూ అనేది అదిరిపోయింది. అసలు నేను ఫొటోస్ చాలా తీసుకున్నాను, మెమరీ అయితే ఫుల్ అయిపోయింది అనమాట, వీడియోస్తో ఫొటోస్తో. అంత మంచిగా అనిపించింది. అండ్ దట్టు ఈ హౌస్ బోటింగ్స్ ఏంటంటే 12 to 12 అంట.
లైక్ మీరు ఆఫ్టర్నూన్ 12 మీరు చెక్ఇన్ చేశారంటే నెక్స్ట్ డే 12 మీకు చెక్అవుట్ అయితే ఇస్తారు. 24 అవర్స్ ఏవైతే మీరు అక్కడ ఉంటారో ఫుడ్ వాళ్ళదే ఉంటుంది, అకామిడేషన్ మొత్తం ఉంటుంది. దట్టు ఒక్కొక్క హౌస్ బోటింగ్లో మినిమం 4 రూమ్స్ ఉండే హౌస్ బోట్స్ అనేవి ఉన్నాయి. దాంతో 4, 6, 10 అలాగా పెద్ద పెద్ద హౌస్ బోట్స్ కూడా ఉన్నాయంట. సో దట్టు మినిమం ఛార్జ్ వచ్చేసి దీంట్లో హౌస్ బోట్స్లో ఫ్యామిలీతో వెళ్తే ఒక బోట్ హౌస్కి ఎంత లేదనుకున్నా మీరు ఒక 20,000 దాకా బేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 4 రూమ్స్ వస్తాయి. ఈచ్ రూమ్ మీరు ఒక 4,000 to 5,000 వేసుకున్నా కానీ 4 రూమ్స్ ఉన్న మీరు హౌస్ బోట్ తీసుకోవాలంటే ఒక 20,000 రూపీస్ అయితే మీరు దానికి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే షికార్ బోట్లో అయితే వెళ్ళామండి. ఇదిగోండి ఇదే షికార్ బోట్, మేము వెళ్తున్న షికార్ బోట్ ఇది. అండ్ అలా వెళ్తూ నదిలో వెళ్తూ ఉంటే చాలా మంచిగా ఉంది. మధ్య మధ్యలో చాలా మంచి హౌస్ బోట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మాతో వచ్చిన డ్రైవర్ అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడనమాట. లైక్ ఈ రివర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అంటే దీంట్లో ఎలా ట్రావెల్ చేయాలి, అదేవిధంగా హౌస్ బోట్స్ గురించి, ఎవరెవరు హౌస్ బోట్స్ ఉన్నాయి. యాక్చువల్గా తెలుసా మీకు, ఇక్కడ సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు ఒక హౌస్ బోట్స్ అనేది తీసుకొని ఇక్కడ ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంటారు. లైక్ ఎవరైనా వచ్చారంటే, అరే ఈ అమ్మాయి ఇటు చూసారు అసలు ఎలా వెళ్ళాడో, ఆ షిప్ బోటు ఫాస్ట్ బోటు పక్క నుంచి వెళ్ళిపోయాడు అసలు. ఓకే, సినీ యాక్టర్స్ దగ్గర మనం స్టే అయ్యాం కదా. సినీ యాక్టర్స్ వాళ్ళు కూడా ఒక్కొక్క హౌస్ బోట్స్ కొనుక్కొని వాళ్ళు అక్కడ ఒక విల్లా టైప్ తీసుకొని అక్కడే పెట్టేస్తున్నారనమాట ట్రావెలింగ్ పర్పస్కి, అదేవిధంగా టూరిజం కోసము. వాళ్ళు కూడా ఈ టూరిజం బిజినెస్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే కేరళ అంటేనే టూరిజం కదండి ఎక్కువ. చూస్తున్నారు కదా అసలు సూపర్ ఉన్నాయి కదా, నది పక్కన ఇల్లు. ఇది ఒక మినీ ఫారెన్ కంట్రీ అనే చెప్పుకోవాలి. లైక్ మనం స్పెయిన్ అలాంటివి చూస్తుంటాం కదా, వాళ్ళకు కూడా అంతే కదా. మధ్యలో వాటర్ షిప్స్ పడవలు వెళ్తుంటాయి, అటువైపు ఇటువైపు హౌసెస్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడైతే. గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, చాలా మంచిగా అనిపించింది వెళ్తున్నప్పుడు. అండ్ ఇక్కడ మనం ట్రావెల్ చేస్తున్న ఈ వాటర్ అయితే బ్యాక్ రివర్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళి అలిపి బీచ్లో అయితే కలుస్తాయి. అంటే అలిపి అంటే చాలామంది తెలియపోవచ్చు, అలపురా, మనం అలపుజా అంటాం కదా, అది యాక్చువల్గా అలపుజా కాదు, అలపురా. రా అనేది మిల్క రావాలంట వాళ్ళకి, నాలుక అనేది మడతపడాలి లోపల, రా అనాలి, అలపురా. సో మనం ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయాలంటే అలిపి బెటర్ మనకి లేండి. అండ్ రెగ్యులర్గా ట్రైన్స్ కూడా ఇక్కడికి అవైలబుల్గా ఉంటాయి మనము రావాలంటే. సో వన్ ఆఫ్ ద కేరళ ఎక్స్ప్రెస్ ఐ థింక్ ఇక్కడ దాకా వస్తుందేమో, వస్తుందిలేండి, ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. సో మెనీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకి ఆంధ్రా నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఈ బ్యాక్ వాటర్ నుంచి డైరెక్ట్గా మనము అలిపి బీచ్ దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే మధ్యలో వాటర్ అయితే ఆపేస్తారు దాని తర్వాత. సో అక్కడ నుంచి మనము బీచ్కి కూడా వెళ్ళొచ్చు. అలిపి బీచ్ కూడా వన్ ఆఫ్ ద సూపర్ బీచెస్ ఇన్ కేరళ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది. మీరు కానీ అలిపి విజిట్ చేయాలంటే మీరు రావాల్సిన సీజన్ ఏంటంటే నవంబర్ టు ఫిబ్రవరి. ఈ సీజన్లో కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి మీకు గ్రీనరీ మంచిగా అనిపిస్తుంది. అదే పనిగా మీరు వర్షాలు తిరిగితే అంత మంచిగా ఉండదన్నమాట. అండ్ అక్టోబర్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అక్టోబర్ టు ఫిబ్రవరి వెరీ గుడ్ సీజన్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో మంచిగా మీరు కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా కేరళ వచ్చిన వాళ్ళు అలిపి అయితే మిస్ అవ్వరు, వాళ్ళ చెక్ లిస్ట్లో ఖచ్చితంగా అలిపి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అలిపిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ట్రెడిషనల్ బోట్ రేసెస్ అనేవి జరుగుతాయి. లైక్ ఆ పడవ అనేది చాలా సన్నగా ఉంటుంది, దాంట్లో సో మెనీ మెంబర్స్ కూర్చుంటారు అటువైపు ఇటువైపు కూర్చొని. ఆ బోట్ రేసింగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ సీజన్లో మేము వెళ్ళాల్సింది, అక్కడ మిస్ అయిపోయింది కేరళలో. అండ్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సుధీర్ బాబుది ఒక మూవీలో ఉంటుంది, సుధీర్ బాబు దాంట్లో బోట్ రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తాడు కదా, సేమ్ అదే థింగ్ ఇక్కడైతే ఉంటుంది, బోట్ రేసింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఐలాండ్ చూస్తున్నారు కదా, ఈ ఐలాండ్ అయితే చుట్టుపక్కల మొత్తం వాటర్, మధ్యలో ఐలాండ్ ఉంది, అది చిన్నదనమాట, చాలా చిన్నది. దట్టు అది వచ్చేసి ప్రైవేట్ ప్రాపర్టీ. సో సంబడి లైక్ దాన్ని కొనుక్కున్నారు. అండ్ దీని చుట్టూ నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ ఐలాండ్ ఎలా ఉందో, దానిపైన చాలా మంచి పక్షులు అనేవి కూర్చొని ఉన్నాయి. అసలు ఇక్కడ లోకల్స్, ఇంకోటి ఏంటంటే లోకల్స్ ఎక్కువ ఈ పడవల్లోనే తిరుగుతుంటారు. అండ్ వాళ్ళకి రోడ్ జర్నీ అనేది లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లోకల్స్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ ట్రావెల్ చేయడానికి బోట్స్లో అయితే వెళ్తుంటారు. అండ్ మనం హౌస్ బోట్స్ చూస్తున్నాం కదా, దానికి ఇంకొక నేమ్ ఏంటంటే ట్రెడిషనల్ నేమ్ కెట్టువలం అంటే లైక్ వుడెన్తో చేస్తారు. టోటల్గా వుడెన్తో చేసిన పడవకి పైన ఏదైతే మనకి ఆ హౌస్ షేప్ ఉందో దాన్ని కంప్లీట్గా గడ్డితో అయితే చేస్తారనమాట. సో దాన్ని మనం కెట్టువలం అంటారు ట్రెడిషనల్ కేరళలో. మనం వచ్చేసి నార్మల్గా హౌస్ బోట్స్ అని పిలుస్తుంటాం కదా, సో అవే. చాలామంది వచ్చారండి అసలు ఇక్కడ, ప్రతి ఒక్క హౌస్ బోట్ కూడా ఫుల్ అయిపోయింది, అందరూ కూడా ఫ్యామిలీస్తో అయితే వచ్చారు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఆ కయాకింగ్ తీసుకొని దాంట్లోనే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు లైక్ సరదాగా. మేమైతే షికార్పూర్కి వచ్చాము. నేనైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశాను ఎల్పీలో. సో మీరు కూడా కేరళ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఎల్పీ విజిట్ చేయండి. యూ విల్ గెట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఇక్కడ ట్రై చేయాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే కేరళ ఫుడ్ మాత్రం మిస్ అవ్వద్దు. లైక్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, తినలేమని చెప్పేసి, కానీ కేరళ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కరిమీన్ అంటే మనం చేపల కూర తింటాం కదా, యాక్చువల్గా వీళ్ళు చేపల కూరని కరిమీన్ అంటారు. ఆ కరిమీన్ పులిచెట్టు అని చెప్పేసి ఫేమస్ డిష్ అనమాట అలిపిలో. అండ్ ఆ చేపను ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా బనానా లీఫ్లో చుట్టి దాన్ని అయితే కుక్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ అయితే. నేనైతే ట్రై చేశాను కానీ వీడియో అయితే చేయలేకపోయాను అనమాట. సో నాకు ఇక్కడ ఈ బోట్ హౌసెస్లో, అదేవిధంగా ఇది చూస్తున్నారు కదా, ఈ బోట్ చూసారు కదా, యాక్చువల్గా ఇది మనకి మెట్రో అనమాట. అది మెట్రో అంటే లోకల్ బస్ టైప్ అనమాట. సో వాళ్ళు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ వెళ్ళడానికి వాటిని అయితే యూజ్ చేస్తారు. ఇందాక చూపించి వచ్చేసి అది లోకల్ బస్ స్టాప్ టైప్ అనమాట. అంటే బోట్ స్టాప్ అనుకోండి. ఆ బోట్ స్టాప్లో వాళ్ళైతే ఎక్కేసి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే ట్రావెల్ చేస్తారు. నేను ఇప్పుడైతే ఈ షికార్ బోట్లో అయితే ఉన్నాను. షికార్ బోట్లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాను, సో అది వీడియో చేద్దాం ట్రై చేశాను కానీ అంత ప్రాపర్గా అయితే రాలేదు. సో అందుకనే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేసి నేనైతే డబ్బింగ్ అయితే చెప్పుకుంటున్నాను. అండ్ బోట్ షికార్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక 2 పర్సన్స్కి వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నియర్లీ ఒక 2 అవర్స్ అయితే మమ్మల్ని వాటర్లోనే ఉంచారనమాట. కంప్లీట్గా లేక్ అంతా కూడా తిప్పి చూపించారు, బ్యాక్ వాటర్స్ అంతా తిప్పారు. అదేవిధంగా హౌస్ బోట్స్ ఎక్కడెక్కాలి, అదేవిధంగా ఎంత ఛార్జెస్ ఉంటాయి అన్నీ కూడా మాతో పాటు వచ్చిన బోట్ డ్రైవర్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. సో నా అలిపి ట్రిప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.